రోజుల్లో కూడా అగ్ని నాగేశ్వరరావు గారికి, ఎన్టీ రామారావు గారికి ఎంతో మంది అభిమానులు ఉండేవారు. అసలు దసరా బుల్లోడు సినిమాలో ఎట్లాగో ఉన్నది ఓలమ్మే అనే పాటకి ఫస్ట్ ఇలాగ కలర్ పేపర్స్ వేసి ఇంట్రెస్ట్ చేసింది నేనే. అది ఈ రోజు మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా థియేటర్స్ లో పెద్ద పెద్ద ఫస్ట్ టైప్ నాకు ఎందుకు అనిపించింది. ఈ కలర్ సినిమా ఇది చాలా బాగుంటుంది, సినిమాలో ఇలా చేద్దామని చెప్పి ఫస్ట్ డే కాకుండా సెకండ్ డే నాడు నేను ఏం చేశానంటే ఈ కలర్స్ పేపర్స్ అన్ని కట్ చేసి నేను కొంతమంది మనుషులను కలిపి ఈ థియేటర్స్ లో ఇలా వేయడం మొదలు పెట్టాం. ఆ స్క్రీన్ మీద చాలా ఇదిగా ఉండేది. ఈ రోజు ఇదంతా మొత్తం అంతా పాకిపోయి మొత్తం థియేటర్స్ లో ఇది జరుగుతుంది. ఆ తర్వాత ఏంటంటే అప్పట్లో ఒక పోటీ ఉండేది. అప్పుడు అభిమానులు ఉండేవారు. నాగేశ్వరరావు గారు అప్పుడు చాలా డీసెంట్ గా ఉండేవారండి. అప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారు సినిమాలు నేను బుద్ధిమంతుడు, భలే తమ్ముడు రిలీజ్ అయింది ఒకేసారి. దీంట్లో నాగేశ్వరరావు గారి డబల్ రోల్, భలే తమ్ముడులో కూడా డబల్ రోల్ ఎన్టీ రామారావు గారికి. రెండు కూడా బ్రహ్మాండమైనటువంటి బ్లాక్ అండ్ వైట్ సినిమా పిక్చర్స్. అప్పుడు ఎలా అంటే ఆ ట్రెండ్ జనాలు పందాలు కట్టేసుకునేవారు. ఏది బుద్ధిమంతుడు ఆడుతుందని, భలే తమ్ముడు ఆడుతుందని వాళ్ళు వీళ్ళు కలిపి పార్కుల్లో సైకిల్ ఏంటి, వాకిల్ ఏంటి, డబ్బులు ఏమిటి రెండు అలా కట్టేసుకునేవారు. కానీ ఇక్కడ వచ్చినటువంటి తేడా ఏమిటంటే భలే తమ్ముడు సినిమా, బుద్ధిమంతుడు సినిమాలో ఘంటసాల గారు పాడారు. ఘంటసాల గారు పాడటం వల్లనే ఒక ప్రాంతీయ అభిమానం ఏర్పడింది. దాంట్లో మహమ్మద్ రఫీ గారు పాడారు. మన తెలుగు ప్రజలు భలే తమ్ముడు కూడా వెరీ గుడ్ స్టోరీ, రామారావు గారు బాగా నటించారు. అదే తీసుకుని మంది సినిమాలు తీసుకుని బాగానే నటించారు. కానీ ఇక్కడ ఉండేటటువంటి తేడా ఏమిటంటే ఆ మహమ్మద్ రఫీ గారు పాడటము అని మన తెలుగు ప్రజలు కొద్దిగా రిజెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఉండే ఫ్యాన్స్ అతి ఉత్సాహం ఎక్కువగా చూపెడుతున్నారు. వీళ్ళేమో రక్తదానాలు చేస్తున్నారు. ఆ రక్తం మళ్ళీ వీళ్ళే కొనుక్కుని ఎక్కించుకోకుండా ఉండాలి. పశు పాయింట్ ఆ రక్తదానం చేసేది ఎవరికి? 10 మందిని బతికించడానికి చేస్తున్నారు. అక్కడ ఒక ఆడమని కాపాడాలి. ఈ ఫ్యాన్స్ అయ్యో మన అక్క ఉంది, మన చెల్లాయి ఉంది, మన అమ్మ ఉంది అనేటటువంటి తేడాతో వాళ్ళ పక్కన తీసుకొచ్చి చక్కగా ఇంచక్క నిలబెట్టి వాళ్ళ ప్రాణాలు రక్షిస్తే ఆ ఫ్యాన్స్ ఎంతో మెచ్చుకునేవాడు. ఊరికి వీళ్ళు పరిగెత్తుకు వెళ్ళిపోవడం, ఆ పరిగెత్తుకు వెళ్ళిపోతే పక్కనేమో బాంబ్స్ ఉంటారు. వాళ్ళని అసలు ఆ అల్లు వచ్చి తాకిన లాగి అవడం వేస్తారు. ఫ్యాన్స్ అనే వాళ్ళలోనే ఉండి కొద్దిగా సంస్కారం రావాలండి. ఎందుకంటే వీళ్ళు కాంపిటీషన్ కొద్దిగా అతి ఉత్సాహంతో చేస్తున్నారండి. ప్రభాస్ ఫ్యాన్స్ అలా చేశారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా చేశారు, పవన్ కళ్యాణ్ చేశారు. వాళ్ళు మనం మించిపోవాలి, వాళ్ళకి ఏవో టార్గెట్ చేయాలంటున్నారు. వీళ్ళు వెళ్ళి పాలాభిషేకాలు చేస్తున్నారు కదా, ఆ పాలన్నీ నేల మీద కూడా అనవసరంగా మట్టి పాలు అవుతున్నాయి కదా. అదే పాలు పక్కన గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లి చక్కగా ఆ ప్యాకెట్ లో రోజులకు పంచితే ఎంత బాగుంటుందండి. వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. ఇంత లావు పూలదండలు వేసి డబ్బులు ఖర్చు పెట్టేసి వేలకు వేలు వేసేస్తున్నారు కదా. ఈ పూలదండలు పెట్టే వాళ్ళు పులిహార పొట్లాలు పట్టి పెడితే ఎంత బాగుంటుందండి. అభిమానం అనేది ఉంటుందండి. సినిమా చూడాలి. అభిమానుల వల్ల సినిమా ఆడదండి. అభిమానుల మూలాన్ని సినిమా వాళ్ళు ఎంతమంది అభిమానులు ఎన్నిసార్లు చూస్తారండి? ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు. సినిమా ఆడేది ప్రేక్షకుల మూలాన్ని. ఇప్పుడు శోభనబాబు గారి సినిమాలు ఆడేవి ప్రేక్షకుల మూలాన్ని ఆడేవి. నాగేశ్వరరావు గారి సినిమాలు ఆడేవి అప్పుడు ఎర్రగూడ సులోచన గారు, మళ్ళీ వీళ్ళు ఎంతో మంది నవల నాయకులు వీళ్ళంటే ఆడవాళ్ళ మూలన ఆడేదండి. లేడీస్ ఫ్యాన్స్ అభిమానులు నిజంగా జరిగిందండి. అభిమానులు కాపాడలేకపోయారు. అభిమానులు అంటే చాలా మంది 100,000 మంది అభిమానులు వచ్చారు అక్కడికి. ఎవరి మీద ఎంతమంది కేసులు పెడతారు, ఎవరైనా దొరుకుతారు అక్కడ, ఎవరి మీద పెట్టాలి, వాళ్ళ మీద ఎవరు పెట్టకుండా ఆ వెనకాల ఉండేటటువంటి వాళ్ళు వీళ్ళని సేవ్ చేస్తే చాలా బాగుండేది. అభిమానం అన్నది సాధారణంగా పెద్ద పెద్ద మహానటుల దగ్గర నుంచి ఎంతో మందిని చూసాము, ఎన్నో సభలు చూసాము, ఎన్నో ఇది చేసాము. వాళ్ళు కూడా చెప్పేవారు కదా. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అబ్బాయి అదేం కాదండి, వాళ్ళు స్పందించలేదంటే ఇక్కడ ఏంటంటే విశేషం చాలా సీరియస్ అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ ఎవరిని ఏం అనడానికి లేని పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తే ఒక మూల అక్కడ అమ్మాయి చనిపోయింది, అబ్బాయి హాస్పిటల్లో ఉన్నాడు. వీళ్ళలో ఏమి లేకుండా కాముగా మాట్లాడితేనే, కాముగా ఉంటేనే చాలా బాగుంటుంది. మనం అనవసరంగా ఇంటి చూసేది అది చెప్పినా ఇదే, ఇటు చెప్పినా ఇదే, రెండింటిలో మనం ఎందుకులే అని చెప్పి కొద్దిగా
మళ్ళీ వీళ్ళకి ఎటు నుంచి ఎటు చెప్పినా గానీ కొద్దిగా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది కదా. ఎటు చెప్పలేని పరిస్థితుల్లో మధ్యస్థంగా ఉండిపోయారండి. అది తప్పు ఎవరిది అంటారు అంకుల్, అల్లు అర్జున్ దా లేదంటే ఎవరిది అంటారు? అల్లు అర్జున్ కూడా ఊహించలేదండి. అతను ముందు స్టార్ట్ అయ్యి సినిమాకి వెళ్లే ముందర ఒక అమ్మాయి వస్తుంది, ఓ పిల్లోడు ఉంటాడు, వీళ్ళిద్దరు చచ్చిపోతారు అని చెప్పి అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏమిటంటే ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ థియేటర్ యాజమాన్యం వీళ్ళని కాపాడాలి, లేకపోతే కనీసం అట్లీస్ట్ పోలీసులైనా వీళ్ళని రక్షించాలి. లేడీస్ ఫస్ట్ అంటారు. ఒక అక్క అక్కడ ఉంది కదా, నీ ఫ్యాన్స్ ఉండమంతా కుర్రోళ్లే కదా, అయ్యో మన అక్క లాంటి ఒక అమ్మాయి ఉంది అక్కడ, ఆవిడ తీసుకొచ్చి ఆ పిల్లోడిని తీసుకొచ్చి పక్కనకి ఎక్కడ పెట్టి అమ్మ మీరు సైడ్ ఉండండి అమ్మా అనేటటువంటి ఒక సంస్కారం లేకుండా ఆ అల్లు అర్జున్ వచ్చేస్తున్నాడు అని చెప్పి అందరూ పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారు తప్ప ఒక ప్రాణాన్ని కాపాడేటటువంటి ఇది వీళ్ళల్లో లేకపోయింది. అంటే ఈ రోజు అల్లు అర్జున్ విచారణకి తీసుకెళ్లారు. అవునండి. ఆ సేమ్ టైం ఆయన్ని జైల్లో పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? విచారణ జైల్లో పెట్టే అవకాశాలు ఇక్కడ రాజకీయంగా పైపై చాలా నడుస్తాయండో. మీకు ఇంకా చాలా విషయాలు పైన కొన్ని నిమిషాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు ప్రస్తుతానికి అయితే ఆయన తీసుకెళ్లారు, విచారించారు, మళ్ళీ పిలుస్తామన్నారు. ఈ లోపల లోపకారి ఉపయోగాలు కొన్ని జరుగుతూ ఉంటాయి బ్రహ్మాండంగా, ఇవన్నీ అవుతూ ఉంటాయి. తొక్కాలనుకుంటున్నారా? తొక్కాలనుకుంటే ఇప్పుడు చిరంజీవి గారు ఏం మాట్లాడట్లేదు, పవన్ కళ్యాణ్ గారు కూడా తటస్థంగా ఉన్నారు. ఏంటంటే రాజకీయంగా ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ దగ్గర నంద్యాల వెళ్ళి ఒక చిన్న ప్రచారం చేసేసి వచ్చారు. ఆ ప్రచారం చేసి రావడంలో ఏం జరిగిందంటే ఇక్కడ ఈయనకి అప్పుడు ఒకటండి, ఒక వ్యక్తి ఒక పార్టీలో ఒక్కడికి చేసినా మిగతా వాళ్ళ మీద ప్రభావం పడుతుంది. జనరల్ గా ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ ప్రభావం మిగతా వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. దాని మూలానికి కొద్దిగా విధమైనటువంటి ఇది జరిగింది అక్కడ. ఈ ఫ్యూచర్ లో కూడా మళ్ళీ నేను రాజకీయమైన ప్రకటన ఏమీ చేయలేదు. అర్జున్ నేను ఆ పార్టీలోకి వస్తాను, ఈ పార్టీలోకి వస్తాను నేను చెప్పలేదు కదా, అది సంగతి. కాబట్టి అభిమానులకు నేను చెప్పేటటువంటి విషయం ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళు ఇప్పటి నుంచైనా సరే చిన్నపిల్లలు స్త్రీలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాళ్ళకి పక్కన పెట్టి పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళకి చేయాలి. వాళ్ళది కూడా తప్పు ఉంది. పట్టుడే నాడే వచ్చేసి సినిమా చూసేసి ఆడవాళ్ళు ఇది చేసేటటువంటి అంత ఇదే